ఓకే సార్, బోయపాటి గారి సినిమా బాలకృష్ణ గారి దగ్గర నుంచి వాట్ టు ఎక్స్పెక్ట్ అనేది జనాలకు ఒక ఐడియా ఉంది. ఎనీథింగ్ ఎక్స్ట్రాగా ఏం ఆఫర్ చేయబోతుంది సినిమా? మీరు ఆబ్వియస్లీ ట్రైలర్లో కానీ యూ గేవ్ వెరీ లిటిల్ అవుట్. అసలు ఏంటి ఎక్స్పెక్ట్ చేయాలని, ఇంకా ఏముండిపోతున్నాయి ఎలిమెంట్స్ అసలు ఈసారి? ఏం లిటిల్ ఏంటండి, అంటే ప్రతిసారి అదో ప్రెజర్. బోయపాటి గారు బాలకృష్ణ గారితో సినిమా చేస్తున్నారంటే అది సక్సెస్ అని ఫిక్స్ అయిపోవాలి. కాకపోతే ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయాలనేది ఒకటి. సార్ ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్లో విజిల్ వర్తి మూమెంట్స్, ఎమోషను. ఆ విజిల్ వర్తి మూమెంట్స్ డెఫినెట్గా అంతకుముందు సినిమాలతో కంపారిజన్ అట్లా ఉంటా ఇది కూడా మళ్ళీ మాట్లాడుకునేటట్టే ఉంటుంది ఒక్కొక్క కొన్ని మూమెంట్స్ అనేది. దాంతో ఎమోషన్ కూడా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. సో ఏదైతే అంటే ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సాటిస్ఫై అయ్యేటట్టుగానే ఉంటుంది. అంటే ఓన్లీ ఒక మాస్ అన్నట్టు కాకుండా. అంటే ఎక్కువగా బోయపాటి గారు అంటే మాస్ అనేది వినిపిస్తూ ఉంటుంది, కానీ ఈసారి సర్ప్రైజింగ్గా నాకు ఎక్కువ వినిపించింది ఏంటంటే మదర్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది సినిమాలో. ఎస్పెషల్లీ ఒక బ్లాక్ అయితే చాలా సెకండ్ హాఫ్లో వచ్చే బ్లాక్ చాలా బాగా వర్కౌట్ అయింది అంటారు. సరే, ఏదైనా బాగున్న సినిమాకి ఎంతో కొంత ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్సెస్ చూస్తే తప్పితే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వదండి. ఓకే, రేంజ్లు ఒక 10-20% అటు ఇటు ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు అక్కడ చూసుకున్నా కూడా లేడీస్ ఫ్యామిలీస్ కూడా విపరీతంగా వెళ్ళి చూడటం వల్లనే అంత తక్కువ రేట్ల మీద కూడా ఆ టైంలో అది అంత రెవెన్యూ చేయగలిగింది. మనం అనుకున్నట్టు ఓన్లీ ఒక మాస్ ఫ్యాన్స్ చూస్తే ఆ రెవెన్యూలు రావు. ఓకే, సో ఇప్పుడు అఖండకైనా కానీ డెఫినెట్గా ఏంటంటే ఆ చూసిన ఆడియన్స్ ఎలాగో ఉన్నారు, దానికి ఎడిషనల్ ఆడియన్స్ యాడ్ అవ్వాలి. ఓకే, సో సెకండ్ హాఫ్లో ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారని తెలిసింది. ఫ్యాన్స్కి ఒక సర్ప్రైజ్ ఏదో ఒకటి. సెకండ్ హాఫే సర్ప్రైజ్ అండి, ఇంకా సర్ప్రైజ్ ఉండదు. సెకండ్ హాఫ్లో ఆ మూమెంట్సే సర్ప్రైజ్. ఓకే.